రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2 మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకా రెండో షెడ్యూల్ షూటింగ్ కాకముందే ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనడం తొందర అనిపించవచ్చు. కానీ హిట్ మూవీకి సీక్వెల్ అంటేనే అది బ్లాక్ బస్టర్ అనుకోవాలి. ప్రతి సీక్వెల్ ఇదే చెబుతోంది. మొదటి భాగం కంటే 3-4 రెట్లు వసూళ్లు రావడం చూస్తే 1200 కోట్ల కల్కి 2400 కోట్లుగా మారే టైం దగ్గర పడుతోంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం వెనక ఉంది ఒకే ఒక్క పాత్ర, అదే కర్ణుడు. కేవలం కర్ణుడిగా ప్రభాస్ 5 నిమిషాలు కనిపిస్తేనే బాక్సాఫీస్లో 1200 కోట్ల వసూళ్లు వచ్చాయి. అలాంటి కర్ణుడు ఏకంగా 2 గంటలు కనిపిస్తే బాక్సాఫీస్ మెంటలెక్కిపోవాల్సిందే. అంటే కల్కి 2లో నిజంగా కర్ణుడి పాత్ర అంత లెందీగా ఉండబోతోందా? నాగ్ అశ్విన్ ఏమంటున్నాడు? కల్కి 2 రిలీజ్ డేట్ ఏమని ఫిక్స్ చేశాడు? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో బాహుబలి తర్వాత ఆరెంజ్ మూవీ అంటే కల్కినే. కాకపోతే ఇది తన కెరియర్లో వచ్చిన ఫస్ట్ సైఫై మూవీ. దీనికి ఇండియన్ మైథాలజీని యాడ్ చేశారు. కట్ చేస్తే కర్ణుడిగా ఒక యుద్ధం సీన్, క్లైమాక్స్కి కాస్త ముందు వచ్చే సీన్లో రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. 5 నిమిషాల నిడివి కూడా ఉండని ఆ సీన్ పుణ్యమాని మామూలు సైఫై మూవీ కాస్త ఎక్స్ట్రాడినరీ సినిమాగా మారింది. బాహుబలి మొదటి భాగంతో పోలిస్తే 1200 కోట్లు అంటే డబుల్ వసూళ్లతో షాక్ ఇచ్చింది. అందుకే దాని సీక్వెల్ అంటే అంతకు మించేలా ఉండబోతుందనే అంచనాలున్నాయి. కానీ మధ్యలో రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వచ్చి చేరాయి. రాజాసాబ్ రిజల్ట్ వల్లే ఫౌజీ స్పిరిట్తో బిజీ అయిన ప్రభాస్ ఆల్ ఆఫ్ సడన్ గా కల్కి 2ని రంగంలోకి దింపాడు. అసలు కదంతా కల్కి 2లోనే ఉందన్న నాగ్ అశ్విన్ అప్పట్లోనే సీక్వెల్ తాలూకా 30% షూటింగ్ పూర్తి చేశాడట. పెండింగ్ 70% షూటింగ్ పూర్తి చేసేందుకు ఇప్పుడు వేగం పెంచాడు. ఇక్కడ సమస్య ఇది కాదు. కల్కి 2 రిలీజ్ ఎప్పుడు? ఇక ఇందులో కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ పాత్ర ఎంతసేపు ఉంటుంది? చాలా వరకు ప్రచారాలు చూస్తుంటే కనీసం 3.5 గంటల నిడివితో ఈ సినిమా ఉన్నా పర్లేదని ఫిలిం టీం నిర్ణయానికి వచ్చిందట. అందులో 2 గంటల పాటు కర్ణుడి పాత్రే కనిపిస్తోందని తెలుస్తోంది. అందుకోసమే కల్కి సీక్వెల్ని కర్ణ 3102 BC టైటిల్తో రిలీజ్ చేయాలనుకుంటుందట ఫిలిం టీం. అదే నిజమైతే ఇక పాన్ ఇండియా లెవెల్లో రెబల్ ఫ్యాన్సే కాదు, మైథాలజీ ఫ్యాన్స్కి కూడా పండగే. కాసేపు మహాభారత యుద్ధం సీన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించగలిగిన నాగశ్విన్ పూర్తి స్థాయిలో కర్ణుడి పాత్రని 2 గంటలు చూపిస్తే ఇక రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఏది ఏమైనా ఫౌజీ దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్కి రిలీజ్ అనుకుంటుంది ఫిలిం టీం. అయితే 2027 దసరాకి కల్కి సీక్వెల్ రావచ్చని తెలుస్తుంది. ఇప్పటి నుంచే కల్కి 2 కోసం వచ్చే ఏడాది దసరాకు లైన్ క్లియర్ చేసుకుంటోంది నాగశ్విన్ టీం.